హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓబీసీ సర్టిఫికేట్కు మీ సేవలో అప్లై చేసేటప్పుడు నింపవలసిన ఫామ్ చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు ఓబీసీ సర్టిఫికేట్ను అప్లై చేసేటప్పుడు నింపవలసిన ఫామ్. ఇక్కడ మీ యొక్క పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలని ఉంది. ఇక్కడ మీ యొక్క పేరు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. జెండర్, మీ యొక్క జెండర్ని రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ముందుగా డేట్, తర్వాత మంత్, ఇయర్ ఈ ఫార్మాట్లో రాయాలి. కంప్లీట్ రెసిడెన్స్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ని రాయాలి. ముందుగా హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ ఇక్కడ కింద ఉంటుంది. హౌస్ నెంబర్, తర్వాత మీ యొక్క ఏరియా, తర్వాత విలేజ్ నేమ్, ఇక్కడ మండల్ దగ్గర మండల్ రాయండి. డిస్టిక్ దగ్గర మీ యొక్క డిస్టిక్ రాయండి. కొత్తగా ఏర్పడిన డిస్టిక్లో డిస్టిక్ రాయండి. పిన్ కోడ్ దగ్గర మీ యొక్క పిన్ కోడ్ రాయండి. ప్రజెంట్ అడ్రస్, ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్ ద్వారానే సేమ్ అదే అడ్రస్లో ఉంటున్నట్టయితే ప్రజెంట్ అడ్రస్ కూడా ఇదే అడ్రస్ రాసేయాలి. లేదా ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ మీరు వేరే దగ్గర రెంట్కి ఉన్నట్టయితే ఆ అడ్రస్ని ఇక్కడ రాయాలి. మళ్ళీ రిజియన్, మీ యొక్క క్యాస్ట్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నది ఇక్కడ రాయాలి. రిజియన్ అంటే హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అన్నది ఇక్కడ రాయాలి. క్యాస్ట్, మీ యొక్క క్యాస్ట్ రాయండి. బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ అన్నది రాయండి. సబ్ క్యాస్ట్, దానిలో మళ్ళీ బీసీబీఆ, బీసీడీఆ ఈ విధంగా రాయాలి. ఇష్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ పాస్ట్, అంతకుముందు ఎప్పుడైనా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారా? తీసుకుంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కంటైన్స్ క్యాస్ట్, అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో క్యాస్ట్ ఉందా? ఉంటే ఎస్ అని పెట్టండి. అక్యుపేషన్ గ్రూప్, మీరు అక్యుపేషన్ అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అన్నది రాయాలి. సీరియల్ నెంబర్ అంటే ఇది మీ సేవ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళని అడిగి రాయండి. నేమ్ ఆఫ్ ది ఫాదర్, మీ యొక్క ఫాదర్ నేమ్ ఇంటి పేరుతో సహా రాయండి. నేమ్ ఆఫ్ ది మదర్ నేమ్ అనేది కూడా ఇంటి పేరుతో సహా రాయండి. ఒకవేళ మ్యారేజ్ అయినట్టయితే హస్బెండ్ నేమ్ ఇంటి పేరుతో సహా రాయాలి. పేరెంట్ ఆర్ హస్బెండ్ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసి ఒకవేళ మ్యారీడ్ అయినట్టయితే హస్బెండ్ నేమ్ రాయండి, లేదా వైఫ్ నేమ్ రాయండి. మ్యారీడ్ కాకపోతే ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ రాయండి. కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్, మీరు దేని గురించైనా జాబ్ గురించి ఇది ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ పోస్ట్ నేమ్ రాయండి. డిజిగ్నేషన్, మీరు ఏ వర్క్ చేస్తున్నారన్నది ఇక్కడ రాయాలి. మీకు ఎంత సాలరీ వస్తుంది అన్నది ఇక్కడ రాయాలి. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ పోస్ట్, మీరు ఎప్పుడు పోస్ట్లో జాయిన్ అయ్యారు ఆ డేట్ రాయండి. ఏజ్ ఆఫ్ టైం ప్రమోషన్, ఏదైనా ప్రమోషన్ ఉన్నట్టయితే అది ఇక్కడ రాయాలి. ఇవి రెండు మీకు ఏదైనా వర్క్ చేస్తున్నట్టయితే వాటి గురించి దీనిలో రాయండి. వేకెంట్ అండ్, మీకు ఇక్కడ అర్బన్ ఏరియాలలో ఏదైనా బిల్డింగ్ కానీ ఏదైనా ఉన్నట్టయితే ఇక్కడ రాయాలి. ప్రాపర్టీ ఎక్కడ ఉంది, అదేవిధంగా దాని డీటెయిల్స్ అవి ఇక్కడ రాయడం ఉంటుంది. ఓకే. ఇన్కమ్ వెల్త్, మీకు అంటే ఇన్కమ్ వెల్త్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అది ఇక్కడ రాయండి. అదేవిధంగా మీరు ఏదైనా ట్యాక్స్ పే చేస్తున్నారా, మీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎస్ఆర్ నో అని టిక్ మార్క్ చేయండి. ఓకే. ఒకవేళ ఎస్ అయితే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ రాయడం ఉంటుంది, ఆ డీటెయిల్స్ రాయండి. ఫ్యామిలీ మెంబర్ కన్సిస్టింగ్, మీ యొక్క ఫాదర్ నేమ్ రాయండి. పర్పస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది దేని గురించి చేస్తున్నారు అంటే పాస్పోర్ట్ అప్లై చేయడానికా, లేదా మీకు జాబ్ పర్పసా, దేని గురించి ఓబీసీ సర్టిఫికేట్ కావాలి మీకు, అది ఇక్కడ రాయండి. రేషన్ కార్డ్ నెంబర్, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి. ఆధార్ నెంబర్, ఆధార్ కార్డ్ పైన ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ రాయండి. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, ఇంకా దేని గురించైనా మీకు కావాలనుకుంటే ఇక్కడ రాయండి. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేసి ఇక్కడ మీ యొక్క ప్లేస్ అంటే మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు, మీ సేవ ఎక్కడ ఉన్నది అనేది దాని యొక్క ప్లేస్ రాయండి, డేట్ రాయండి. ఓకే. అప్లికేషన్తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అటాచ్ చేయాలి. అదేవిధంగా అప్లికెంట్ యొక్క ఫాదర్, మదర్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే
వాటి యొక్క జిరాక్స్లు అటాచ్ చేయాలి. అప్లికెంట్ ఫాదర్ మదర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒకవేళ వాళ్ళు వర్క్ చేస్తున్నట్లయితే వారి యొక్క జిరాక్స్లు అంటే సాలరీ ఎంత వస్తుంది అనేది వాటి యొక్క జిరాక్స్లు దీనికి అటాచ్ చేయడం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.